అగ్రకులాలలో ఉన్న పేదలను వైసీపీ ప్రభుత్వం గుర్తించిందని, ముఖ్యంగా బ్రాహ్మణుల అభివృద్ధి కోసం పనిచేసే ముఖ్యమంత్రి జగన్ కే మా సంపూర్ణ మద్దతు ఉంటుందని దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వ సలహాదారులు జ్వాలపురం శ్రీకాంత్ అన్నారు. అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ పేరి కామేశ్వరరావు, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు, బ్రాహ్మణ సంఘ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేద బ్రాహ్మణుల అభివృద్ధికి సహకరించారని అన్నారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని అన్నారు. జిల్లాలో అందరూ వైసీపీ అభ్యర్థులు విజయం సాధించేలా కృషి చేస్తామని అన్నారు. మరోవైపు ఇతర నాయకులు మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి డైరెక్టర్ పదవులిచ్చి గౌరవించాలన్నారు. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు ఒక డైరెక్టర్ పదవి కూడా ఇవ్వలేదన్నారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుందన్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం తాము పనిచేస్తామన్నారు. రాష్ట్రంలో బ్రాహ్మణులు తెలుగుదేశం పార్టీతో అణగదొక్కబడ్డారు. దాదాపు 40 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బ్రాహ్మణులకు ప్రాధాన్యత ఇచ్చారు అనే అంశాలను పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆదేశాలతో నిన్నటి రోజు నుంచి కర్నూలు జిల్లా నుంచి మా యొక్క యాత్ర ప్రారంభం కావడం జరిగింది. కర్నూలు జిల్లాలో నిన్న చేశాము. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒకరోజు, మధ్యలో కాన్స్టిట్యున్సీలు కవర్ చేసుకుంటూ అప్ టు శ్రీకాకుళం వరకు మా బ్రాహ్మణుల సామాజిక వర్గాన్ని అందరినీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనము అండదండలుగా ఉండాలి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ చేసుకోవాలని మా బ్రాహ్మణ సామాజిక వర్గమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని తెలియజేయడానికి వారందరితో సహాయ సహకారాలతో శ్రీకాకుళం వరకు 9వ తారీఖు వరకు ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ళని పార్టీ స్థాపించిన తర్వాత బ్రాహ్మణులకు అజ్జేసినాం ఇచ్చేసినామని చెప్పుకుంటూ వచ్చి ఇంతవరకు కూడా ఏమీ చేయలేదు. 40 ఏళ్ళుగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బ్రాహ్మణులను ఉక్కు పాదం మోపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే రాజకీయంగా ఒక్క సీటు ఇంతవరకు ఇవ్వలేదు, ఆర్థికంగా కూడా మమ్మల్ని అందరినీ దెబ్బతీశారు. అర్చకులనైతేనేమి, పురోహితులనైతేనేమి ప్రతి ఒక్కరిని కూడా 40 ఏళ్ళుగా ఒక్క కౌన్సిలర్ సీటు కూడా ఎక్కడ రాష్ట్రంలో ఇచ్చిన దాఖలాలే లేవు. అదేవిధంగా అర్చకులకైతేనేమి వంశపారంపర్య హక్కులు తీసేసింది. అర్చకులకు వంశపారంపర్యం తీసేయడమే కాకుండా కరణీకాలను తీసేశారు. తెలుగుదేశం పార్టీ వస్తూనే వెంటనే కరణాలను తీసేశారు. ఈ కరణాలను తీసేసిన వెంటనే రాష్ట్రంలో దాదాపు 28 మంది కరణాలు గుండెపోటుతో, ఆత్మహత్యలతో మరణించారు అన్న విషయాన్ని రాష్ట్ర బ్రాహ్మణులంతా కూడా గుర్తు చేసుకోవాలి. ఇట్లా మా బ్రాహ్మణులను పొట్టన పెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి బ్రాహ్మణులకు చాలా విధాలుగా సీట్లు ఇచ్చి మాకందరికీ మంత్రులు కూడా వారి యొక్క హయాంలో మంత్రులు కూడా ఉండడం జరిగింది. రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా దాదాపు రాష్ట్రంలో 16,000 దేవాలయాలకు దీప నైవేద్యాలకు ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారి ద్వారా 16,000 కుటుంబాలు బాగుపడ్డాయి ఆ కాలంలో. ఇట్లా వంశపారంపర్య హక్కులు ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు రాష్ట్రంలో అర్చకులకు, బ్రాహ్మణులకు రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా అర్చకులకు వంశపారంపర్య హక్కులు ఇచ్చారు. జీవో నంబర్ 76 ఇచ్చారు. మన అర్చకునికి వయోపరిమితి లేకుండా, రిటైర్మెంట్ లేకుండా మనకు అవకాశాలు కల్పించారు. దేవాలయాల్లో ఒక మెంబర్గా కూడా అర్చకుని వేసుకుంటూ వస్తారు. అదేవిధంగా జీతాలు పెంపు, చిన్న దేవాలయాల్లో 5,000 ఇచ్చే దేవాలయాల్లో 10,000 ఇచ్చే దేవాలయాల్లో 15,000 ఇస్తున్నటువంటి దేవాలయాల్లో 20,000 కూడా అర్చకునికి జీతాలు పెంచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.